హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు మార్కెట్స్లో మంచి బుల్నెస్ అయితే కనిపించడం జరిగింది, విచ్ ఈజ్ నిఫ్టీ ఆల్ టైమ్ హై రికార్డ్ని బ్రేక్ చేస్తూ 17,532 అనే న్యూ ఆల్ టైమ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో చాలా మంచి బుల్నెస్ అనేది అయితే ఈరోజు కనిపించడం జరిగింది ఆఫ్టర్ ఏ స్మాల్ కరెక్షన్ పాజ్. సో ఈ నారో రేంజ్ ఏదైతే ఉందో దీనికి ఒక ఆన్సర్ అయితే ఈరోజు దొరకడం జరిగింది. ఎందుకంటే ఈ నారో రేంజ్ ఏదైతే ఏర్పడిందో 17,250 నుంచి 17,350 బిట్వీన్లోనే లాస్ట్ 1 వీక్ నుంచి ఏదైతే ట్రేడ్ అవుతుందో సో దాన్ని బ్రేక్ చేస్తూ ఈరోజు 17,500 ఎబో న్యూ రికార్డ్ని క్రియేట్ చేయడం, ఎబో క్లోజ్ అవడం అనేది అయితే మనకి పాజిటివ్నెస్ అని చెప్పవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆల్ టైమ్ హైస్లో మార్కెట్స్ ఉన్నాయి. మరి ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చా లేదంటే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవచ్చా అని చెప్పేసి చాలా కన్ఫ్యూజన్గా ఉన్న కొంతమంది గురించి అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో గ్లోబల్ మార్కెట్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఇండియన్ మార్కెట్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండి. సో గ్లోబల్ మార్కెట్స్ కరెక్ట్ అయినా కూడా ఇండియన్ మార్కెట్స్ అయితే షార్ప్ ర్యాలీలో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇట్ విల్ మేక్ ఏ బిగ్ బుల్ ర్యాలీ అని చెప్పేసి కమింగ్ డేస్లో కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అట్లీస్ట్ 18,000 అయితే మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈజీ వేలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది వితిన్ 10 to 15 days ఆర్ 1 వీక్ అని చెప్పవచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో కాస్త వెయిట్ అండ్ వాచ్ అండి. ఫ్రెష్ ఎంట్రీస్ గురించి అయితే డోంట్ ఎంటర్ నౌ, ఎందుకంటే అన్ని స్టాక్స్ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తూ చాలా వరకు హిట్ అయి ఉన్నాయి. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కొన్ని స్టాక్స్ అయితే కరెక్ట్ అయి ఉన్నాయి. ఆగస్ట్లో ఏదైతే కరెక్షన్ జరిగిందో ఆ కరెక్షన్లో కొన్ని స్టాక్స్ అయితే అండర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి. వాటి గురించి ఈ వీకెండ్లో ఒక వీడియో చేస్తాను. లాస్ట్ వీకెండ్లో కూడా వీడియో చేయడం జరిగింది, విచ్ ఇస్ 10 క్వాలిటీ స్టాక్స్ అని చెప్పేసి. సో ఆ 10 క్వాలిటీ స్టాక్స్ కూడా ఈ 4 డేస్లోనే మనకి 4% కంటే ఎబో రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే. సో ఈ 3 డేస్లోనే 4% కంటే ఎబో రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. ఆగస్ట్ 20న క్రియేట్ చేసిన పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో ఆగస్ట్ 20న మనకి పిఎన్జీ అల్టిమేట్ పోర్ట్ఫోలియో అనేది అయితే క్రియేట్ చేయడం జరిగింది. దాని గురించిన స్మాల్ కేస్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. లెస్ దెన్ 1 మంత్ అండి. సో ఇంకా సెప్టెంబర్ 20 రాలేదు. లెస్ దెన్ 1 మంత్లోనే ఈ పోర్ట్ఫోలియో కూడా 20% అప్పర్ సైడ్ అయితే మనకి ఈరోజు కనిపించడం జరిగింది. సో మీరు దాని గురించిన లింక్స్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో చూడవచ్చు. సో స్మాల్ కేస్ లింక్స్ ఇచ్చాను అంటే కనుక నేను దాంట్లో కంప్లీట్గా ప్రతి ఒక్క స్టాక్ని అనాలిసిస్ చేసే ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా పోర్ట్ఫోలియో రేంజ్లో 1 స్టాక్ 20% ర్యాలీ తీసింది, 2 స్టాక్స్ 20% ర్యాలీ తీసాయి అంటే ఓకే అండి. ఓవరాల్గా పోర్ట్ఫోలియో రేంజ్లో 1 మంత్ లోపలే 20% ర్యాలీ అనేది ఇట్స్ అల్టిమేట్లీ చాలా మంచి రిటర్న్స్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై హార్డ్ వర్క్. థ్యాంక్ యూ. అండ్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి కూడా కొన్ని స్టాక్స్ని అయితే నెక్స్ట్ వీక్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్మాల్ కేస్ లింకులు కూడా చూడొచ్చు. సో ఇప్పుడైతే నెక్స్ట్ టుమారో గురించి అయితే వీక్లీ ఎక్స్పైరీ ఉంది. ఎక్స్పైరీ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉండబోతుంది, అంతేకాకుండా ఒక 3 స్టాక్స్ని ఇంట్రాడే పర్పస్లో సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఎస్టర్డే సెలెక్ట్ చేసిన అరబిందో ఫార్మా మంచి రిటర్న్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఎయిర్టెల్లో కరెక్షన్ ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ 700 ఎబో ఓపెన్ అయినట్టు 690 బిలోనే బై చేయాలని చెప్పడం జరిగింది. 700 ఎబో ఓపెన్ అయినట్టయితే మంచి ర్యాలీ ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. ఈరోజు ఏజీఆర్ న్యూస్ వల్ల ఎయిర్టెల్లో కూడా అల్టిమేట్లీ టాప్ గెయినర్స్లో సెకండ్ ప్లేస్లో ఎయిర్టెల్ 4% అప్పర్ సైడ్లో క్లోజ్ అవ్వడం జరిగింది, విచ్ ఇస్ వెరీ గుడ్. సో నిఫ్టీలో అండ్ బ్యాంక్ నిఫ్టీలో చార్ట్ ఎలా ఉందో చూద్దాం. సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే అండి. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. సో లాస్ట్ వీక్లో ఏదైతే మనకి నారో రేంజ్ అనేది 17,256 రేంజ్ నుంచి 17,350 రేంజ్లో మధ్యలో, ఈ 100 రేంజ్లో మధ్యలోనే మనకి 6 డేస్ ట్రేడ్ అయిందండి టోటల్గా నిఫ్టీ చూసినట్టయితే. బట్ ఈ రోజు చూసినట్టయితే అల్టిమేట్లీ 0.8% అప్పర్ సైడ్లో 500 ఎబో క్లోజ్ అవడం అనేది విచ్ ఈస్ వెరీ పాజిటివ్. సో అంటిల్ అన్లెస్ 17,250ని బ్రేక్ అయ్యేంత వరకు మనకి మార్కెట్లో కరెక్షన్ అయితే వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. సో యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ మోర్ థింగ్ అండి. ఎప్పుడైనా సరే నిఫ్టీ నారో రేంజ్లో ట్రేడ్ అయిన 6 to 7 డేస్ తర్వాత ఎప్పుడు బ్రేక్అవుట్ తీసుకున్నా మంచి షార్ప్ ర్యాలీ అయితే ఇమ్మీడియట్లీ కనిపించడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి ఈ నారో రేంజ్లో బ్రేక్అవుట్ ఎప్పుడు తీసుకుందో ఆ తర్వాత ఇమ్మీడియట్లీ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. సో ఫర్దర్గా రేపటి గురించి ఎక్స్పెక్ట్ చేసినా కూడా మనకి ఫర్దర్గా అప్పర్ మూవ్మెంట్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది యాజ్ పర్ హిస్టారికల్ డేటా చూసినట్టయితే. సో లాస్ట్ మనకి జూలై అండ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో చూసినట్టయితే కాస్త హెవీగా మనకి కన్సాలిడేషన్ ఫేజ్ అనేది కనిపించింది. బట్ ఆగస్ట్లో బ్రేక్అవుట్ తీసుకున్న తర్వాత మనకి నిఫ్టీలో ఇండైసెస్ పర్పస్లో చూసినట్టయితే స్మాల్ క్యాప్లో మిడ్ క్యాప్లో అయితే ఇంత మంచి ర్యాలీ రాలేదు కంపేర్ విత్ ద నిఫ్టీ. బట్ నిఫ్టీలో చూసినట్టయితే ఎవ్రీ 6 డేస్ కరెక్షన్ తర్వాత కన్సాలిడేషన్ తర్వాత ఇమ్మీడియట్ బ్రేక్అవుట్ తీసుకోవడం, చాలా మంచి అప్పర్ సైడ్ మూమెంటం అనేది కనిపించడం అయితే మనం నిఫ్టీ అండ్ నిఫ్టీలో అయితే అబ్జర్వ్ చేయవచ్చు. బ్యాంక్ నిఫ్టీలో మాత్రం కాస్త
చార్ట్ వ్యూ అనేది కాస్త క్రిటికల్గానే ఉంది కంపేర్ విత్ ద నిఫ్టీ. బట్ నిఫ్టీలో మాత్రం బుల్లిష్నెస్ అనేది అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా ఈ రోజు క్యాండిల్ చూసినట్టయితే మనకి పాజిటివ్గా ఉంది. 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చూద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్లో చూసినట్టయితే మనకి ఫస్ట్ ఓపెనింగ్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఓపెనింగ్ 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో 17,400 రేంజ్లో గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వడం జరిగింది. సో ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో, ప్రీవియస్ క్లోజింగ్ అనేది 390 రేంజ్లో క్లోజ్ అయింది. దానికంటే గ్యాప్ అప్లో 10 పాయింట్స్ అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యింది. సో ఆ తర్వాత కాస్త 15 మినిట్స్లో కరెక్ట్ అవ్వడానికి ప్రయత్నించినప్పటికీ మనకి రికవరీ అయితే ఇమీడియట్లీ కనిపించడం జరిగింది. సో రికవరీ అయితే ఇమీడియట్లీ కనిపించడం జరిగింది. ఈ బుల్ ర్యాలీ అనేది చూడండి, చాలా మంచి షార్ప్ ర్యాలీ అనేది కనిపించింది. బ్రేక్అవుట్ రేంజ్ ఏదైతే ఉందో, ఎస్టర్డేస్ హైయెస్ట్ 17,440 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని కూడా బ్రేక్అవుట్ చేసింది. ఆ తర్వాత మనకి రెడ్ క్యాండిల్స్ చూసినట్టయితే వెరీ న్యారో బాడీతో కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఫైటింగ్ బిట్వీన్ బుల్స్ అండ్ బేర్స్ ఆర్ వెరీ టైట్ అండ్ బుల్స్ ఆర్ విన్నింగ్ స్ట్రీక్ అనమాట. బుల్స్ ఆర్ ఎట్ విన్నింగ్ స్ట్రీక్. టోటల్గా చూసినట్టయితే మనకి బుల్స్ సైడ్ ఫేవర్గానైతే ఈరోజు కాల్స్ ఎవరైతే బై చేశారో వాళ్ళకి ఫేవర్గానైతే మనకి మార్కెట్స్ అనేవి ఈరోజు ట్రేడ్ అవ్వడం కనిపిస్తుంది. సో 17,400 నుంచి 17,530 వరకు వెళ్ళి ఓన్లీ 12 పాయింట్స్ ఆర్ 20 పాయింట్స్ ఐ మీన్ 22 పాయింట్స్ 36 రైట్. సో 20 పాయింట్స్ వరకు డౌన్ సైడ్లో క్లోజ్ అవ్వడం అనేది మనకి వెరీ న్యారో రేంజ్లో డౌన్ అని చెప్పవచ్చు. సో క్లోజింగ్ అయితే 500 ఎబో ఏదైతే ఉందో విచ్ ఈస్ వెరీ పాజిటివ్. సో ఫర్దర్గా మనకి రేపటి గురించి చూసినట్టయితే మనకి 530 కంటే ఎబో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో 530, 500 బిట్వీన్లో ఓపెన్ అయినా కూడా ఇమీడియట్గా రికవరీ తీసుకుంటే కనుక మనకి 560 to 570 బిట్వీన్లో క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో రేపు వీక్లీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు మాదిరి బుల్ ర్యాలీ అయితే ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే ఓపెనింగ్ ప్రైస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ప్రైస్లో అయితే ఓపెన్ అవుతుందో దానికి 0.2 to 0.3% దగ్గరలోనే క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. సో ఓపెనింగ్ ప్రైస్ అనేది గ్యాప్ అప్లో ఓపెన్ అవ్వచ్చు. సో గ్యాప్ అప్లో ఓపెన్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఓపెన్ అనేది గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే కనుక ఈరోజు క్లోజింగ్ ప్రైస్ ఏదైతే ఉందో 518 ఆర్ 520 అనుకోండి. సో 500 ఎబోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అయితే నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా రేపటి క్లోజింగ్ అయితే పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. సో వీక్లీ ఎక్స్పైరీ గురించి మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళైతే కనుక 400 బిలో ఉన్న పుట్స్ని అండ్ 580 ఎబో ఉన్న కాల్స్ని మీరు సెల్ చేయవచ్చు. సో సెల్లర్ సైడ్ ఉన్నట్టయితే కనుక. సో ఓవరాల్గా 500 ఎబో సస్టైన్ అయినంత వరకు మార్కెట్లో బుల్లిష్నెస్ అనేది అయితే కంటిన్యూ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే చార్ట్ చూడండి, మనకి బ్యాంక్ నిఫ్టీలో నిఫ్టీ లాగా క్లియర్నెస్ అనేది అయితే చార్ట్లో కనిపించట్లేదు. సో నిఫ్టీలో అయితే మంచి క్లియర్గా 5 to 6 డేస్ కరెక్షన్ రావడం, ఆ తర్వాత కన్సల్టేషన్ రావడం, ఆ తర్వాత ఇమీడియట్గా బుల్నెస్ అనేది కనిపించడం. కానీ బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే ఫాలింగ్ అనేది హెవీగా ఉంటుంది గ్యాప్ డౌన్లో అండ్ ఇమీడియట్ రికవరీ తీసుకున్నా కూడా మళ్ళీ లాస్ట్ ఫాల్ ఏ ప్రైస్ నుంచి అయిందో ఆ ప్రైస్లో మళ్ళీ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ వీక్లో చూసుకున్నా కూడా మనకి ఓపెనింగ్ బ్రేక్అవుట్ ఏదైతే తీసుకుందో సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఏదైతే బ్రేక్అవుట్ తీసుకుందో 36,300 రేంజ్లో నుంచి కాస్త అప్పర్ సైడ్ వెళ్ళి 37,000 ఆల్మోస్ట్ 200 రేంజ్ వరకు వెళ్ళడం జరిగింది. సో ఆ తర్వాత కరెక్షన్ అయ్యి మళ్ళీ ప్రజెంట్ చూసినట్టయితే ఈ రోజు రికవరీ అయితే బుల్లిష్నెస్ అనేది పాజిటివ్గా కనిపించింది. సో ఈ బుల్లిష్నెస్ అనేది నిఫ్టీతో కంపేర్ చేసుకున్నట్టయితే తక్కువగా ఉంది. ఈరోజు నిఫ్టీలో అయితే మనం 0.8% పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ 1 అవర్ చూసినట్టయితే నిఫ్టీ పాజిటివ్గాను అండ్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే నెగిటివ్గాను ట్రేడ్ అవ్వడం అయితే మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు వీక్నెస్ అనేది ఉంది మార్నింగ్ చూసినట్టయితే. బట్ వెన్ నిఫ్టీ టేక్ ద బ్రేక్అవుట్ అబౌవ్ 450, 17,450లో ఎప్పుడైతే బ్రేక్అవుట్ తీసుకుందో ఆ తర్వాత బ్యాంక్ నిఫ్టీ అల్టిమేట్లీ ఫాలో ద రూల్ ఆఫ్ నిఫ్టీ అనమాట. సో ఎందుకంటే మార్కెట్ అనేది ఓవరాల్గా అంతా బులిష్గా ఉన్నప్పుడు బ్యాంక్ నిఫ్టీలో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం అయితే ఈరోజు అబ్జర్వ్ చేయడం జరిగింది. సో 36,850 కంటే ఎబో ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. హైయెస్ట్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 36,949 వరకు 36,950 రేంజ్ వరకు వెళ్ళడం జరిగింది. సో రేపు కనుక 850 నుంచి 900 బిట్వీన్లో ఓపెన్ అయినట్టయితే పాజిటివ్గా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి
ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వరకు సస్టైన్ కాలేకపోతే 850 రేంజ్కి రాలేకపోతే 800 కంటే బిలో ఉంటే కనుక బేరిష్నెస్ ఉండే అవకాశం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. కంపేర్ విత్ ద నిఫ్టీ ఈ రోజు వీక్నెస్ ఉంది కాబట్టి రేపు కూడా ఈ వీక్నెస్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశం అయితే బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. 15 మినిట్స్ క్యాండిల్ స్టిక్ చూడండి, మనకి ఓపెనింగ్ ప్రైస్ అనేది 36,635 దగ్గర ఓపెన్ అయ్యింది. సో ఓపెనింగ్ తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మాత్రమే మనకి నెగిటివ్గా కనిపించింది. సో ఆ తర్వాత ఇమీడియట్గా 1 అవర్లోనే 1 అవర్ ఆర్ ఫిఫ్త్ క్యాండిల్ 36,630 తర్వాత ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనకి నెగిటివ్గా కనిపించింది. ఆ తర్వాత వితిన్ 1 అవర్లోనే మళ్ళీ మనకి రికవరీ అనేది కనిపించింది. ఓపెనింగ్ ప్రైస్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కరెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేసినా కూడా ఇట్ టుక్ సపోర్టెడ్ 36,630 లెవెల్స్ అండ్ 30 బిలో అనమాట. సో ఈ రేంజ్ అనేది మనకి ఇమీడియట్గా సపోర్ట్గా యాక్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఆల్మోస్ట్ 36,860 వరకు వెళ్ళింది. సో 850 ఎబో మనం సస్టైన్ అవ్వాలి అనుకుంటూ ఉన్నాం రేపైతే. సో 850 కంటే ఎబో వెళ్ళినట్టయితే 750 విల్ బి ద ఇమ్మీడియట్ సపోర్ట్ అండ్ 630 విల్ బి ద కంటిన్యూషన్ సపోర్ట్ అనమాట. సో వన్స్ ఇది రెసిస్టెన్స్ అప్పర్ సైడ్ పాజిటివ్గా ఉన్నట్టయితే ఈరోజు హయ్యెస్ట్ ప్రైస్ 950 వరకు వెళ్ళింది, 36,950 వరకు. ఇది ఇమ్మీడియట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే 37,100 రేంజ్ వరకు మనకి మార్కెట్లో వెళ్ళే అవకాశం ఉంది. బట్ రేపటికి వీక్లీ ఎక్స్పైరీ అయితే నేరో రేంజ్లో ఉండే అవకాశం కనిపిస్తుంది. గ్యాప్ అప్లో ఓపెన్ అయితే గ్యాప్ అప్లో ఓపెనింగ్ ప్రైస్ నుంచి 0.5 బిట్వీన్లోనే క్లోజింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్టయితే పుల్ బ్యాక్ వచ్చేసి ఈ రోజు క్లోజింగ్ ప్రైస్కి దగ్గరగా క్లోజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 3 స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దామన్నాం. వోల్టాస్ అండి. సో వోల్టాస్ గురించి మీరు కనుక మన ప్రీమియం ఛానల్లో మెంబర్ అయినట్టయితే, యూట్యూబ్ కమ్యూనిటీలో మెంబర్ అయినట్టయితే యూ కెన్ అబ్జర్వ్ దిస్. సో వోల్టాస్ని ఫస్ట్ మనం 608 రేంజ్లో ఒకసారి సపోర్ట్ మనకి రికమెండేషన్ చేయడం జరిగింది అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్ 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా. సో ప్రజెంట్ ఇప్పుడు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇది 1242 రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ అయితే 1 ఇయర్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ రీఎంట్రీ అయితే మనకి ఏప్రిల్లో ఇవ్వడం జరిగిందండి. సో 970 నుంచి 980 బిట్వీన్లో. కానీ ఆ తర్వాత చాలా రోజులు ఇది నేరో రేంజ్లో మన టార్గెట్ని హిట్ అయిన తర్వాత మళ్ళీ కరెక్ట్ అయ్యి నేరో రేంజ్లో అయితే ట్రేడ్ అవుతూ ఉండడం జరిగింది. మళ్ళీ సేమ్ బయింగ్ రేంజ్ వరకు రావడం జరిగింది. లాస్ట్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో ఏదైతే ఎర్నింగ్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి 950 రేంజ్ నుంచి చూసుకున్నట్టయితే మీరు కంటిన్యూగా ఆల్మోస్ట్ 20 క్యాండిల్స్ ఉంటాయండి. ఇవి 20 క్యాండిల్స్ వరకు మనకి ఒక్క నెగిటివ్ క్యాండిల్ కూడా కనిపించట్లేదు చూడండి. సో దిస్ ఈజ్ వెరీ రేర్ థింగ్ అనమాట. సో చాలా రేర్ ఉంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్ అనేది. సో ఇక్కడైతే మనకి బుల్నెస్ అనేది మనకి చాలా మంచి పాజిటివ్గా కనిపిస్తూ ఉంది ఇన్ ద వోల్టాస్. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ 20 క్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పాజిటివ్ క్యాండిల్సే అండి. నో వేర్ దెర్ ఈజ్ ఏ నెగిటివ్ క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఇన్ దిస్ లాస్ట్ 20 days. సో 1250 రేంజ్ కంటే ఎబో రేపు కనుక వెళ్ళినట్టయితే 1242 దగ్గర ఈరోజు క్లోజింగ్ ఉంది. 1250 కంటే ఎబో వెళ్ళినట్టయితే దీంట్లో మీరు బుల్ సైడ్ గురించి ఆలోచించవచ్చు విత్ 20 to 25 రూపీస్ ప్రాఫిట్స్తో ఇంట్రాడే ప్రాస్పెక్ట్లో చూసినట్టయితే. సో ఆల్రెడీ దీంట్లో హోల్డింగ్స్ ఉన్నవారైతే యూ కెన్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అని చెప్తాను. సో ఆల్రెడీ 100% రిటర్న్స్ అనేది లాస్ట్ 1 ఇయర్లో ఇవ్వడం జరిగింది. సో అట్లీస్ట్ మీ క్యాపిటల్ని మీరు రికవరీ చేసుకుంటే కనుక మిగతా అమౌంట్ని రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్ అంటాం మనం. సో రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్గా దాన్ని హోల్డ్ చేయవచ్చు. ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండి. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ని కూడా మన ఛానల్లో అయితే 650 రేంజ్లో అయితే రెఫర్ చేయడం జరిగింది అరౌండ్ 1 week ఎగో అనుకుంటాను, 1 week or 10 days ఎగో. ఇట్ ఈస్ ఇన్ ద సెప్టెంబర్ ఆల్రెడీ, ఇది ఇన్ ద సెప్టెంబర్ ఓన్లీ. సో ప్రజెంట్ అయితే ఫస్ట్ టార్గెట్ని బ్రేక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ సెకండ్ టార్గెట్ దగ్గర సెప్టెంబర్ 8th రోజున హయ్యెస్ట్ ప్రైస్ చూసినట్టయితే 724.3 అండి. మన టార్గెట్ వచ్చేసి 726. సో 726 దగ్గరగా వెళ్ళి ఫాలింగ్ అనేది అయితే లాస్ట్ 3 days నుంచి రావడం జరిగింది. ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే, లాస్ట్ థర్స్డే చూసుకున్నట్టయితే. కాకపోతే ఈరోజు ఒక న్యారో అండ్ గ్రీన్ క్యాండిల్ అయితే పుల్ బ్యాక్లో కనిపిస్తూ ఉంది. సో పుల్ బ్యాక్ ట్రేడింగ్ చేసేవారు, పుల్ బ్యాక్ ట్రేడింగ్ ఈజ్ వెరీ సేఫెస్ట్ ట్రేడింగ్. రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనకి చాలా ఫేవరబుల్గా ఉంటుంది పుల్ బ్యాక్ ట్రేడింగ్లో. ఎందుకంటే రిస్క్ ఈజ్ ఓన్లీ నథింగ్ బట్ ద లోయెస్ట్ ప్రైస్ అనమాట. సో 686 ఈజ్ ద లోయెస్ట్ ప్రైస్ ఇన్ లాస్ట్ 4 days. సో 686ని స్టాప్ లాస్గా పెట్టుకొని 696 ఎబో కనుక ఓపెన్ అయ్యి
ట్రేడ్ అయినట్టయితే దీంట్లో 700 నుంచి 705 రేంజ్ వరకు ఒక 7 to 8 రూపీస్ వరకు మీరు ప్రాఫిట్స్ గురించి ఇంట్రాడే ప్రాస్పెక్ట్లో దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు అనమాట. సో ద నెక్స్ట్ స్టాక్ వచ్చేసి థర్డ్ స్టాక్ అండి, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. అల్టిమేట్లీ ఇది మల్టీ బ్యాగర్ స్టాక్. మీకు దీని యొక్క హిస్టరీ చూపిస్తాను. 190 రేంజ్లో ఫస్ట్ రెఫర్ చేయడం జరిగింది, నెక్స్ట్ రీఎంట్రీ 280 రేంజ్లో, అండ్ థర్డ్ టైం అక్యుములేషన్ ఆన్ 21st జూన్ చూసుకున్నట్టయితే 2 months హోల్డింగ్ పీరియడ్తో మనకి 370 రేంజ్లో 380 రేంజ్లో అయితే దీన్ని రెఫర్ చేయడం జరిగింది. ఎవ్రీ టైం డబల్ అయిన వెంటనే దీంట్లో అక్యుములేట్ చేసుకోమని చెప్పాను. సో దిస్ ఈజ్ ద లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అండి. ఎందుకంటే ఏ స్టాక్ అయినా మనకి ఫేవర్గా వెళ్తుంది అంటే కనుక దాంట్లో కంటిన్యూగా మనం అక్యుములేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఎవ్రీ అక్యుములేషన్ నెవర్ ఫెయిల్డ్ అండి. సో ఇన్ దిస్ స్టాక్ అయితే ప్రజెంట్ ఇక్కడ చూసినా కూడా మనకి సెప్టెంబర్లో అయితే చాలా మంచి వాల్యూమ్స్ అనేవి కనిపిస్తున్నాయి, విచ్ ఈజ్ వెరీ పాజిటివ్. ఇక్కడ 190లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళకి 590 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ 3x రిటర్న్స్ అయితే ఈజీగా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళ 1x రిటర్న్ ఏదైతే ఉందో, వాళ్ళ క్యాపిటల్ ఏదైతే ఉందో రికవరీ చేసుకుంటే కనుక రిమైనింగ్ 2xని దీంట్లో హోల్డింగ్ చేస్తే రిస్క్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్తో కంటిన్యూ చేయవచ్చు ఫర్ ద లాంగ్ టైం. సో ఇంట్రాడే ప్రాస్పెక్ట్లో అయితే 600 లెవెల్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ అండి. 600 కంటే ఎబో ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్టయితే కనుక రేపు దీంట్లో బుల్ సైడ్ మీరు 5 to 6 రూపీస్ గురించి అబ్జర్వ్ చేయవచ్చు విత్ ద స్టాప్ లాస్ ఆఫ్ 595. సో దిస్ ఈజ్ ఫర్ ఇంట్రాడే ప్రాస్పెక్ట్. అండ్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళు కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఎవ్రీ ఫాల్లో ఎవ్రీ డిప్లో ఐఈఎక్స్ని యాడ్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ స్టాక్, ఫండమెంటల్లీ స్ట్రాంగ్ స్టాక్ అనమాట. సో దీస్ ఆర్ ద 3 స్టాక్స్ అండి. ఐ థింక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.